బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ మనం దొడ్డు అటుకులు చేద్దాం, పోహా మహారాష్ట్రన్ స్టైల్లో. మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకు దొడ్డు అటుకులు కావాలి. ఈ అటుకులు సన్నవి తీసుకుంటే మనకు రాదండి, ఇలా దొడ్డుగా ఉండాలి. అప్పుడు మనకు పోహా అనేది మంచి టెక్స్చర్లో వస్తుంది. నెక్స్ట్ శనగపప్పు, పసుపు, ఆవాలు, జీరా, ఫ్లేక్స్ మీకు నచ్చితే వేసుకోవచ్చు, పల్లీలు, క్యారెట్, మిర్చి, కరివేపాకు, ఉప్పు, కారం. ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఈ పోహా అనేది చాలా తొందరగా అవుతుందండి. దీంట్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఆయిల్ వేడవడానికి నేను హైలో పెట్టాను ప్రస్తుతానికైతే. దీనివల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయండి. హెల్త్కి మంచిది, తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేడవ్వాలి. మనకు ఆయిల్ వేడెక్కినట్టు ఉందండి. ఆవాలు, జీరా వేసుకుందాం. ఒక్కొక్క స్పూన్ చాలండి, ఎక్కువ. చిటపటలు ఆడుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. పల్లీలు, పల్లీలు మనకు కొంచెం లైట్ బ్రౌన్ అవ్వగానే మనం శనగపప్పు కూడా వేసుకోవాలి. పల్లీలు మరీ ఫ్రై కూడా అవ్వద్దండి, తినబుద్ధి అవ్వదు. లైట్గా ఫ్రై అయితే చాలు. మనకు ఇది ఫ్రై అయింది, ఎలా అయింది అని మనకు అర్థం కాదు కదా. సో ఒక్కొక్క పల్లి అనేది ఇలా పగలడం వల్ల మనకు సౌండ్ వస్తుంది. అది సౌండ్ వచ్చినప్పుడు మనకు అర్థమైపోతుంది ఇది ఫ్రై అయినట్టు. ఇప్పుడు మనం కొంచెం శనగపప్పు కూడా వేసుకుందాం. ఇది ఒక టేబుల్ స్పూన్. శనగపప్పు వేసుకున్న ఒక 1 మినిట్ మనం మిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మిరపకాయలు వేసేసామండి, కరివేపాకు కూడా వేసేసాము. ఇది చాలా తొందరగా అవుతుందండి. మనం పసుపు వేసుకుందాం లైట్గా. పసుపు కొంచెం చూసుకొని వేసుకోండి. ఈ పోహా అనేది క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలంటే 1.5 వేసుకోండి. ఒకవేళ తక్కువ ఉంటే 1/2 స్పూన్ సరిపోతుంది. ఇది ఈజీ అండి, చాలా తొందరగా అవుతుంది. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా. దీనిలో పీచు పదార్థం అనేది ఉంటుంది. ఇలా 20 సెకండ్స్ కలుపుకోండి. మనకు మిరపకాయలు ఈ టెక్స్చర్ రావాలి, ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. నేను 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. పోహాకు సరిపడా వేసుకోండి. మిరపకాయలు ఎక్కువ యూజ్ చేస్తే కారం యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మనకు ఉప్పు వేసుకున్నాక ఒక 10 to 15 సెకండ్స్ మనం దీన్ని కలపాలి. ఇప్పుడు మనం దొడ్డు అటుకులు అనేవి వాటర్లో వేసుకొని అదొకసారి కడిగేసి మనం
ఈ కడాయిలో వేసేసుకుందాం. ఇది ఎందుకు నీళ్ళల్లో వేసుకున్నామంటే ఇది కొంచెం మెత్తగా అవ్వడానికి, ఎందుకంటే దీని టెక్స్చర్ అనేది చాలా దొడ్డుగా ఉంటుంది, నాకు హార్డ్గా ఉంటుంది తినేటప్పుడు. సో దీన్ని మెత్తగా పరచడానికి మనం వాటర్లో వేసి ఇలా గట్టిగా పిండి మనం వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని చేయండి. వేసేసాక ఇలా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న క్యారెట్ని పై నుంచి వేసుకుందాం. ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మరొకసారి కలుపుకుందాం. దీన్ని మనం అటుకులు అనేది వేసాక కొంచెం సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే తొందరగా హార్డ్ అయిపోతే తినడానికి కష్టం, కింద నుంచి మాడిపోతుంది. ఇప్పుడు మనకు ఒక 5 minutes ఇలా సిమ్లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని నలబెట్టండి. దీనికి లిడ్ అనేది పెట్టొద్దు, చాలా మెత్తబడిపోతాయి. ఇవి చాలా తొందరగా నీళ్ళలో మెత్తబడతాయి కాబట్టి దీనికి స్టీమ్ అనేది అవసరం లేదు. ఇది మనకు రెడీ అయిపోయిందండి. మనకు ఈ స్మూత్ టెక్స్చర్ అనేది వచ్చేసింది. మీరు చూడొచ్చు మెత్తగా అయిపోయాయి. సో ఇది మనకు రెడీ అయిపోయింది. దీన్ని మీరు కొత్తిమీర అవన్నీ వాటితో గార్నిష్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇది మీరు ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా చెప్పండి. మా ఛానల్ చూస్తున్న వారు ఎలా ఉంటున్నాయో నా వంటకాల గురించి కామెంట్ చేస్తే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి మీ కామెంట్స్ నాకు చాలా విలువైనవి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ తప్పక చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కంపల్సరీగా నొక్కండి. సో లైక్ అండ్ షేర్ మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే అండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్.